అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. ఇమ్మీడియట్గా మనము సిపిఆర్ స్టార్ట్ చేసి అంటే వెంటిలేటర్ మీద ఇంటిబేట్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్స్, అడ్రినలిన్, అట్రోపిన్ అన్నీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంతా ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 15 సైకిల్స్ సిపిఆర్ కొట్టాము. 1 అవర్ సిపిఆర్ కొట్టాము. కానీ ఆ సిపిఆర్ మనం ఇచ్చిన సిపిఆర్ కూడా రీగైన్ అవ్వలేదు. కాన్షియస్నెస్ ఏం ఆర్ఓఎస్సీ అంటాము, అంత సర్క్యులేషన్ కూడా రీగైన్ కాలేదు. ఇంకా మనము డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అరౌండ్ 10 ఇప్పుడు 5 minutes బ్యాక్ డిక్లేర్ డెత్ అయింది. ఆర్ఎల్ పోతుందా నెక్స్ట్